హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్ క్లాస్లో ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ గురించి డిస్కషన్ చేసాం కదా. ప్రోగ్రామింగ్ అంటే ప్లానింగ్ అని, కోడింగ్ అంటే ఇంప్లిమెంటేషన్ అని చెప్పాను. ఈ క్లాస్లో బైనరీ కోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ డెఫినేషన్ కూడా రాపిస్తున్నాను, చెక్ చేసుకోండి. ఈ వీడియోలో హై లెవెల్ లాంగ్వేజ్ గురించి డిస్కషన్ చేద్దాము. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? హై లెవెల్ లాంగ్వేజ్ని ప్రోగ్రామర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అంటాము. ప్రోగ్రామర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ ఆర్ యూజర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అని అంటాము. బట్ వీటిని ఇలా ఎందుకు పిలుస్తాము? అసలు ప్రోగ్రామర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అంటే ఏంటి, యూజర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే, సిస్టమ్కి అర్థమయ్యే భాష ఏంటి అంటే 0,1. దీనికి హై లెవెల్ లాంగ్వేజ్ అర్థం కాదు. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే హ్యూమన్స్కి రీడ్ అండ్ రైట్ అండ్ అండర్స్టాండ్ చేసుకునే లాంగ్వేజ్. అవి ఏమేమి ఉంటాయి? ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఇలాంటి లాంగ్వేజెస్ సిస్టమ్కి అర్థం కావు. వీటిని ఏం చేస్తుంది, ఈ హై లెవెల్ లాంగ్వేజ్లో మనకి ఇచ్చిన డేటాని లో లెవెల్కి కన్వర్ట్ చేసుకోవాలి కదా. సో హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి అన్నది మీకు చెప్పాను. ఇప్పుడు పైథాన్ అనేసి మీకు సిస్టంలో ఒక డేటా ఇచ్చా అనుకోండి. ఈ పైథాన్ అనేది ఏంటి, ఏమవుతుంది, మనకి అర్థమయ్యే లాంగ్వేజ్ అంటే హై లెవెల్ లాంగ్వేజ్లో ఉంది. దీన్ని ఏం చేసుకుంటుంది సిస్టమ్ అంటే లో లెవెల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేసుకుంటుంది. 0,1 రూపంలోకి కన్వర్ట్ చేసుకొని ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. ఓకేనా? అయితే ఇప్పుడు మీకు హై లెవెల్ లాంగ్వేజ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం నేర్చుకునే పైథాను హై లెవెల్ లాంగ్వేజా లేదా లో లెవెల్ లాంగ్వేజా అన్నది నాకు కామెంట్ చేయండి. నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ